పవన్ కళ్యాణ్ ఎవరు అని ఆన్సర్ చెప్తాను నేను. ఎవరు దెబ్బ కొడితే నిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి 151 నుంచి పలకటి చెప్పి వచ్చాయో ఆయన పవన్ కళ్యాణ్. అట్లా పేరు చెబితే వైసీపీలో ప్రముఖమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా తిప్పినోళ్ళు, రకరకాల మాటలు మాడిన వాళ్ళు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాగలేకపోయారు వారే పవన్ కళ్యాణ్. అట్లాగే ఎవరి పేరు చెబితే ఈ రోజు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు వారే పవన్ కళ్యాణ్. ఈ రోజు 30 సంవత్సరాలు నేను సీఎం గా ఉంటా, నాకు ఎదురు లేదని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోబెట్టిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని కాపులకి మిగతా వారికి మధ్య గలాటాలు పెట్టి కులాల కుంపట్టు రాజేసి అలిగాల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరికి అగెనిస్ట్ గా ఈ పనులు చేస్తున్నారు వారే పవన్ కళ్యాణ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఈరోజు సరిపోదండి పవన్ కళ్యాణ్ గారి గురించి. పేరు నాని ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, ఏమన్నా మాటలా? కనీసం ఏమిటి ఆడవాటిని ముందు పెట్టి ఏమైనా బిజినెస్ చేసి ₹1 డబ్బు కొట్టేసి మచిలీపట్నం అంతా అవినీతిమయం చేసిన పేరు నాని గారికి మాట్లాడే హక్కు ఉందా? కేవలం ఒక కుల ప్రాతిపదికన ఆయన నుంచి డిబేట్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం న్యాయమా? నిజంగా ఆయన అంత గొప్ప వ్యక్తి భార్య పేరుతో బిజినెస్ చేస్తూ ₹1 కొల్లగొట్టి ఏమండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, పవన్ కళ్యాణ్ అనుకున్నా పేరు నాని గారి సతీమణి ఈ రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఆడవారు గౌరవించాలని చెప్పి ఈ రోజు వదిలేశారు. ఇలాంటి బతుకుతున్న పేరు నాని గారికి అసలు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మాడే హక్కు ఎక్కడ ఉంది? రెండో మాట, నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సూటి ప్రశ్నలు అడిగారండి. నేను అవే అడుగుతా సింపుల్ గా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అయోధ్యకు 1,00,000 లడ్డూల్లో 2 టీడీ బోర్డు మెంబర్లు శ్రేష్టమైన నెయ్యిని పంపించారు, అవి వాడామని. శ్రేష్టమైన నెయ్యిని పంపించినట్టు మీ దగ్గర ఏదైనా రసీదులు ఉన్నాయా? ఎందుకు నెయ్యిని మాత్రమే పంపించారు, మిగతా పదార్థాలను ఎందుకు పంపలేదు? ఇప్పుడు ఎవరైనా లడ్డు తయారు చేసి పంపాలా అనుకున్నప్పుడు నెయ్యితో పాటు అన్ని పదార్థాలను కూడా సరఫరా చేస్తారు. మిగతా వాటిని సరఫరా చేయకుండా నెయ్యిని మాత్రమే ఎందుకు సరఫరా చేశారు అంటే ఆ 2 బోర్డు మెంబర్లకి ఆల్రెడీ తెలుసా కల్తీ జరుగుతోంది, దీంట్లో రకరకాల ఆయిల్స్ రకరకాల ఫ్యాట్స్ కలిసి ఏమన్నా ముందే తెలుసా? రెండోది వీళ్ళు అంటున్నారు అయ్యా లేదు మేము శ్రేష్టమైన నెయ్యినే వాడాము, వారిచ్చిన నెయ్యినే వాడాము, వేరే నెయ్యి వాడలేదు వీళ్ళు అంటున్నారు. పేరు నాని గారు అంటున్నారు. అంటే కల్తీ నెయ్యి జరిగిందని, అంటే నెయ్యి కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? అధికారికంగా నెయ్యి కల్తీ జరిగింది ఆ రోజు. కాబట్టి ఆ నెయ్యి ఏదైతే మేము కొంటున్నామో టెండర్ల ద్వారా ఆ నెయ్యితో కాకుండా వేరే టీడీ బోర్డు మెంబర్లు ఇచ్చే శ్రేష్టమైన నెయ్యితో పంపించామని చెప్తున్నారు కదా పేరు నాని గారు. అంటే అప్పుడు కల్తీ నెయ్యిని వాడాము అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒకటి చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మీరు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పారు, దాని గురించి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అని అసలు సిట్ ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? సిట్ ఎందుకు దాని గురించి చెప్పలేదు? అది దానివల్ల కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు లక్ష్మీకాంత్ ఆయన మన లక్ష్మణరావు గారు, ద గ్రేట్ లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు. ఏమని? జూలై 2024లో 4 ట్యాంకులు పైకి వచ్చాయి, అవి కల్తీ నెయ్యి అన్నారు. ఆ 4 ట్యాంకర్లను మేము ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. కింద కొన్ని డిస్క్లైమర్స్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు డిస్క్లైమర్స్? అయ్యా కోర్టుకు ఒకవేళ మీరు సమర్పించాల్సి వస్తే ఇది కోర్టుకు సమర్పించేంత డాక్యుమెంట్ కాదని చెప్పారు. అంటే ఇది కోర్టు వద్దీ తీర్పులకు నిలబడదు, ఇది మీరు అడిగిన వెంటనే మేము చేస్తున్నాం. ఒకటండి, నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది కానీ ఎన్డీడీబీలో నెయ్యిని కాని పదార్థాన్ని టెస్ట్ చేసే ల్యాబ్లు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు నెయ్యిని అంటే ఏదైతే ఒరిజినల్ నెయ్యి ఉంటుందో ఆ నెయ్యిని పంపిస్తే ఎన్డీడీబీ టెస్ట్ చేస్తారు. కానీ నెయ్యి అనే పదార్థం అంటే కొన్ని రసాయనాల్ని, కొంత పామాయిల్ కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి ఎన్డీడీబీకి ఇస్తే వాళ్ళు ఖచ్చితమైన అంచనాలు ఎలా చెప్పగలుగుతుంది?
నేను ఒక సూటికి అడుగుతున్నా. అయినా ఏం చెప్పారు? అయ్యా దీంట్లో ఇట్లా కలిసిన అవకాశం ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ రిపోర్టునే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్ లో చదివినారు. దీంట్లో తప్పేంటి? రైట్ రైట్ ఒకటి చెప్పండి, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది? ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి, ఎప్పటికి పులి స్టాప్ పడుతుంది? సార్ లక్ష్మణ గారు, సిట్టు దర్యాప్తులో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో ఏం చెప్పారు? లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% అని పెట్టుకున్నామని చెప్పారు. అంటే 10% కన్నా ఎక్కువ ఉన్న పదార్థాలు మాత్రమే ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ లో కనపడుతుంది. అంటే అర్థం ఏమండి? అంటే 10% కూడా తక్కువ పదార్థాలు కనపడేవనే కదా. అంటే ఆ 10% కన్నా తక్కువ పదార్థాల్లో అనిమల్ ఫ్యాట్స్ ఉండే అవకాశం లేదా? రెండోది, నేను సూటికి అడుగుతున్నా, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% పెట్టుకోమని ఎవరు చెప్పారు? ఎందుకు పెట్టారు? రెండోది, ఎన్డీడీపీ రిపోర్ట్ కనపడిన వెజిటబుల్ ఆయిల్స్ ఏమో ఎన్డీఆర్ఐ కనపడతాయి. అదే ఎన్డీడీపీ రిపోర్ట్ కనపడిన అనిమల్ ఫ్యాట్స్ ఏమో ఎన్డీఆర్ఐ. రైట్ 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 విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు 4 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు. ఆయన భార్య సతీమణి గారు బైబిల్ పెట్టుకొని తిన్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళా బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది. అట్లాగే ఇంకొక సంవత్సరము కోమలి కరుణాకరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమన్నారండి? నా పాత చెప్తూ కొడితే ఏమవుతుందని మాట్లాడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మీరు టీడీపీ బోర్డు పాలక మండలి చైర్మన్ గా పెట్టి మీరు ఇన్ని దురాఘాతాలు చేసిన తర్వాత ఏం చెప్పారండి? అయ్యా మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకు తప్పు జరిగింది ఒప్పుకోండి అని అడిగారు. అది తప్పండి. రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, అయ్యా ఇదిగో పాలక మండలిలో ఈ తప్పు జరిగింది, కల్తీ జరిగిన మన వాస్తవం, దానికి మీకు క్షమాపణ చెప్తాం, మాకు తెలియక జరిగిందని చెప్పాలి కదా. రైట్ రైట్ కొత్తగా కూడా ఆయన వత్తాల్సి వెళ్తున్నాడు అర్థమేమని. అటు ఇద్దరు కూడా ఆ కుటుంబ భాగమని. ఎస్ ఇంకో 2 గెస్టులు ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారా ఈ కుట్రలో? లేదు, ఇంకా క్రైస్తవ మిషనరీలు విదేశీ శక్తుల కుట్ర కూడా దీంట్లో ఉందా? మళ్ళీ అడుగుతున్నా, విదేశీ శక్తులు క్రైస్తవ మిషనరీలు జగన్మోహన్ కుట్ర కలిపేసిందా? రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో మనతోటి. ఎస్ సార్ మళ్ళీ మాట్లాడతా మనతోటి వైసీపీ నేత చిత్త విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందువులు కూడా కొంత మారాల్సిన సమయం అయితే ఉంది, ఎందుకంటే వేరే మతంలో జరిగితే ఇలాంటివి అసలు ఉండవు, కానీ హిందువుల్లో మాత్రమే ఇలా అనైక్యత ఉండటం వలన ఈ రకంగా జరిగిందన్నారు. దాని గురించి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా ఎట్లా అవుతుందండి? మీకు ఒక మాట చెప్తానండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన నుంచే ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, బెంగళూరులో కూర్చున్నాడు, లేకపోతే 11 సీట్లు వచ్చినాయి, గేటు దొక్కలేకపోతున్నాడు, అది దొక్కలేకపోతున్నాడు. అంటే టీడీపీ ప్రభావం ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందని కూడా ఒప్పుకుంటా ఆయన చెప్పినట్టు. మరి మీరెందుకున్నట్టు? మీరు కల్తీలు చేయడానికి ఉన్నట్ట ఒకటి. చంద్రబాబు ఎవరని అనలేదు కదండి, అందుకని ఆయన చెప్పలేదు. విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎవరు అని పేరు నాని గారు అవలా అనగల, ఎందుకంటే చంద్రబాబు గారు ఏంటో ఆయన దెబ్బేంటో ఆల్రెడీ తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎవరు అని అడిగినందుకే ఆయన చెప్పారు. శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు గొప్పోడేనండి, నేను కాదంటలా. వీళ్ళది తెలుగుదేశం పార్టీకి ఏమి లేక పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పోళ్ళు అంటే ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు గొప్పోళ్ళు కాదని అర్థమా? కాదు కదా, ఎవరిది ఆలస్యం ఉంటుంది. టాపిక్ లోకి రండి. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు అదే శేఖర్ రెడ్డి గారే కాదు సార్, ఇవాళ పెట్టిన టాపిక్ అది, ఇవాళ పెట్టిన టాపిక్ అది. పేరుని నాని గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇవాళ పేరుని నాని గారు పవన్ కళ్యాణ్ ఎవరయ్యా పవన్ కళ్యాణ్ అని మాట్లాడిన దానికి ఇవాళ టాపిక్ పెట్టాం కాబట్టి అందరూ దాని గురించి మాట్లాడతారు. మీరు టాపిక్ లోకి రండి ప్లీజ్. పేరుని నాని గారు ఏమన్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ప్రతి గంటకి మారుతా ఉంటాడు, గంటకి మార్చుకుంటా ఉంటాడు, ఒక అభిప్రాయం మీద నిలబడ్డు అనేది పేరుని నాని గారు అన్నారు. మరి ఎక్కడన్నా నిలబడ్డా అండి? ఆయన ప్రశ్నించడానికే వచ్చా అన్నాడు. ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ప్రశ్నిస్తున్నాడా?